హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఒక చిన్ని గార్డెన్ వ్లాగ్ అండి. ప్రజెంట్ నా గార్డెన్ ఎలా ఉందో చూపిస్తూ ఒక బుజ్జి హార్వెస్ట్ అయితే చేస్తాను. వెజిటేబుల్స్ వచ్చాయండి. చాలా స్మాల్ హార్వెస్ట్ అనమాట. కాకపోతే హ్యాపీగా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే తీశాను. ఇప్పటి వరకు ఫ్లవర్సే హార్వెస్టింగ్ చేసుకున్నాను కదా. ఫస్ట్ ఏమో వెజిటేబుల్స్ అన్నమాట. చాలా స్మాల్ బుజ్జి హార్వెస్ట్. ఇంకా వెజిటేబుల్స్ గ్రో చేయాలండి. దానికి సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నారా, బెండకాయ అయితే వచ్చేసింది. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఇంకా ఎంతో అందంగా పూసే గులాబీలు, అలాగే మందారాలండి. ఇవి రోజు పూస్తూనే ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ డిసెంబరాలు అయితే ఒక 2 కలర్స్ ఉన్నాయి. పింక్ కలర్లో కూడా ఉందన్నమాట డిసెంబరాలు. ఇదైతే పింక్ కలర్ రోజెస్ అండి. నాటు వెరైటీ. అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది వాటి దగ్గరకు రాగానే. ఇవి మందారాలు. లైట్ రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. 5 రెక్కల మందారం అండి. వైటు. చాలా బాగా పూస్తున్నాయి. చాలా ఫ్లవర్సే వస్తున్నాయి. ఇంకా మొగ్గలు కూడా చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అయితే వస్తాయి మనకు. ఇంకా దీని పక్కన ఉండే గులాబీ చెట్టు వచ్చేసి ఎల్లో గులాబీ. ఇంకా మొగ్గలు స్టార్ట్ అయిందండి. మొన్నటి వరకు చాలా ఫ్లవర్సే పూసింది, చూశారు కూడా మీరు కూడా. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎరువులు అవి ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ మనకు పువ్వులు అయితే వస్తాయి. ఇవి చేమంతులండి. ఒకసారి హార్వెస్ట్ చేశాను, ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. చాలా మొగ్గలే ఉన్నాయి అవి కూడా. ఇంకా కాశరత్నం ఫ్లవర్ మొక్క రీసెంట్గా పెట్టానండి వీడియో. చాలా బాగా ఉంది. అసలు నా గార్డెన్కి అయితే అందం వచ్చింది ఈ మొక్క వల్ల. ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత అందంగా ఉందో. నాకు చాలా నచ్చిందండి. ఇంతకుముందు నేను పాతింటి దగ్గర ఉన్నప్పుడు వేసేదాన్ని, భూమిలో వేసాను. ఇక్కడ నేను బకెట్లో పెట్టుకున్నాను టెర్రస్ పైన. ఇది చాలా హెల్దీగా వస్తుంది. ఇక్కడ ఆకుకూరలు వేసానండి చిన్ని పాట్స్లో. తోటకూర, మెంతులు, ధనియాలు వేసాను. మెంతులు మనకు ఈజీగా తొందరగా వచ్చేస్తాయి కాబట్టి మెంతులు వచ్చేస్తాయి. కానీ ఇంకా తోటకూర, కొత్తిమీర రాలేదండి. కొంచెం టైం పడుతుంది కదా అవి రావడానికి. ఇక్కడ వచ్చేసి వంకాయలు ఉన్నాయండి. ఒకే మొక్క ఉందన్నమాట. ఇది అదంతకదే పడి మొలిసింది. నేను దాన్ని అలాగే గ్రో చేశాను. 3 వంకాయలు అయితే ఉన్నాయి. ఒకటి పండు విత్తనానికి అని చెప్పేసి స్టార్టింగ్ ఫస్ట్ వంకాయ అలాగే వదిలేసాను. ఇప్పుడైతే ఒక చిన్నది వదిలేసి ఇంకొకటి తీస్తూ ఉన్నాను. ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో అండి. వంకాయ చాలా తాజాగా ఉంది. ఇంక ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు కూడా కొన్ని ఉన్నాయండి. 3 ఉన్నాయి. అవి కూడా తీస్తూ ఉన్నాను. ఇలా వెజిటేబుల్స్ గ్రో చేయాలని చాలా కోరిక అండి. కంపల్సరీ వాటిని స్టార్ట్ చేస్తాను. ఇవి మటుకు అవంతటికి అవి వచ్చినవి అనమాట. ఇంక ఇవాళైతే బుజ్జి హార్వెస్ట్ చూపించాలని ఈ వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుకు చాలా గార్డెన్ వీడియోస్ వస్తాయి. అలాగే మంచి మంచి వెజిటేబుల్స్ అయితే నేను పెంచుకోవాలనుకుంటాను. ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఓకే.